కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. విష్ణు సహస్రనామాలకి అర్థమేమిటి అనే గ్రంథాన్ని మన ఆచార్యులు రచించిన దాన్ని శ్రీ 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 తెదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన దాన్ని మనం చదువుకుంటున్నాం. 421 నామాలు పరిగ్రహ వరకు మనం చదువుకున్నాం. ఇక ఇప్పుడు కల్కి అవతారాన్ని వివరిస్తున్నారు 422వ నామం నుండి. 422 ఉగ్రహ. ఉజ్జతీతి ఉగ్రహ. యుగాంతమున వర్ణాశ్రమ ధర్మాలన్నీ నశించినప్పుడు ఉగ్రముగా ప్రకాశించువాడు. కలి యుగాంతమునకు చేరు అవుతున్న కొద్దీ వర్ణాశ్రమ ధర్మాదుల వివక్ష తగ్గిపోతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఈ విషయం. అంటే ఎవరికి నీతమైన ధర్మాన్ని వారు అనుష్ఠించక ఇతరులకు నీతమైన ధర్మాన్ని పట్టి పాకులాడడం అధికమవడం చూస్తూనే ఉన్నాం కదా. ఇది పరాకాష్ఠకు చేరుకునేసరికి కల్కి రూపంలో స్వామి ఉగ్రుడవుతాడట. 423 సంవత్సర. సంవసతీతి సంవత్సర. పాతాళమున సంహారమునకు కావలసిన పరికరములతో సమయము కొరకు ఎదురుచూచుచు ఆదిశేషుపై పవళించి ఉండేవాడు. 92వ నామం కూడా ఇదే, అంతటా వసించువాడు అని అక్కడ అర్థం. 424 దక్ష. దస్యువధే దక్షతే ఇది దక్ష. దొంగలైన మ్లేచ్చులను సంహరించే విషయంలో మిక్కిలి శీఘ్రంగా ప్రవర్తించేవాడు. 425 విశ్రామ. విశ్రమతీతి విశ్రామ. పాపఫలములను అనుభవించి అలసిన వారు విశ్రాంతి నొందు స్థలముగా ఉన్నవాడు. 426 విశ్వదక్షిణ. విశ్వస్మిన్ దక్షతే ఇది విశ్వదక్షిణ. అందరి యందు దాక్షిణ్యము కలవాడు. దాక్షిణ్యం అంటే అపకారులను కూడా క్షమించగలుగుట. లేదా అశ్వమేధే విశ్వం దక్షిణ యస్య విశ్వదక్షిణ. అశ్వమేధ యాగమున సమస్త భూమిని బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చినవాడు. కల్కి చోరులను సంహరించిన తర్వాత అశ్వమేధ యాగం చేసి బ్రాహ్మణులకు భూమిని దక్షిణగా ఇవ్వగలడని భారతం అరణ్య పర్వంలో ఉంది. 427వ నామం విస్తార. కలిబలమును తొలగించి కృతయుగమును ప్రవర్తింపచేయుటకు తగిన వేద మర్యాదను విస్తరింపచేసినవాడు. 428 స్థావర స్థాణు. స్థావరశ్చ అసౌ స్థాణుశ్చ స్థాణు. ఇలా ధర్మమును స్థాపించి తర్వాత శాంతించువాడు. 429 ప్రమాణం. ప్రమేయతే అనేన ఇది ప్రమాణం. ఇక కృతయుగములోని వారికి ఇది హితము అది అహితము అను వ్యవస్థను ఏర్పాటు చేయువాడు. 959వ నామం కూడా ఇదే, విశ్వాసము కలిగించువాడు అని అక్కడ అర్థం. 430 బీజమవ్యయం. కలియుగంలో ధర్మం నశించినప్పుడు మరల కృతయుగంలో తానే దానిని ప్రవర్తింపచేస్తున్నాడు కనుక నాశనము లేని బీజముగా ఉండువాడు. 431 అర్థ. అద్యతే ఇది అర్థ. పురుషార్థముగా ఉండువాడు. ఇతర ప్రయోజనములను ఆశింపక భక్తిని మాత్రం కోరువారికి తానే పురుషార్థముగా ఉండేవాడు. 432 అనర్థ. నా అద్యతే ఇది అనర్థ. అల్పపుణ్యులు ధర్మార్థ కామములను మాత్రమే కోరుట చేత వారికి పురుషార్థము కాకుండువాడు. 433 మహాకోశ. మహాంతః కోశః యస్య సహ మహాకోశః. గొప్ప కోశాగారం కలవాడు. ఎప్పుడు ఎంతమందికి ఎన్ని విధముల ఏమి ఇచ్చినను ఏది తగ్గకుండువాడు. 434 మహాభోగ. మహాన్ భోగ యస్మాత్ సహ మహాభోగ. గొప్ప భోగములన్నీ అర్థము అంటే ధనము వల్లనే పొందబడును అని ప్రసిద్ధి. కానీ వాటన్నిటినీ తన చేతనే పొందబడదగిన వాడిగా కలవాడు. 435 మహాధన. మహద్ధనం యస్య సహ మహాధన. అమితమగు ధనము కలవాడు. 436 అనిర్విణ్ణ. నా నిర్వణ్ణ అనిర్విణ్ణ. విరామము లేకుండువాడు. సృష్టి స్థితి సంహారములను జగద్వ్యాపారములను చేయుచు విరామము లేకుండువాడు.
893వ నామం కూడా ఇదే, దుఃఖము తొలగిన వాడు అని అక్కడ అర్థం. 437 స్థవిష్ట, బలిసినవాడు, శింసుమార చక్రరూపిగా బలిసి ఉండువాడు. మొసలి ఆకారంలో ఉండే శింసుమారం అనే నక్షత్ర మండలం చాలా విస్తారంగా ఉంటుంది. ఆ చక్రం భగవంతునిది అని ప్రసిద్ధి. 53వ నామము ఇదే, సూక్ష్మావస్థ నుండి స్థూలావస్థకు పరిణమించువాడని అక్కడర్థం. 438 భూహు, ధ్రువానుబంధేన సర్వాధారో భవతీతి భూహు, ధ్రువునికి ఆధారమైనట్లు అందరికీ ఆధారమైనవాడు. 439 ధర్మయూప, ధర్మం యోతీతి ధర్మయూప, ధర్మమను తత్వమును శిరసుగా చేర్చుకొనివాడు. 440 మహామఖ, మహాన్మఖ అవయవ యస్య సహ మహామఖ, ధర్మశరీరుడు కనుక యజ్ఞమును అవయవముగా కలవాడు. 441 నక్షత్రనేమి, నక్షత్రం నైతీతి నక్షత్రనేమి, జ్యోతిశ్చక్రమును ప్రవర్తింపచేయువాడు. నక్షత్రీ, నక్షత్రం అస్మిన్నస్తీతి నక్షత్రీ, నక్షత్ర రూపమును ధరించినవాడు. 443 క్షమ, క్షమతే ఇతి క్షమ, సమస్త భూభారమును అనాయాసముగా వహించువాడు. 444 క్షామ, అవాంతర ప్రళయం వచ్చినప్పుడు అన్ని నక్షత్రములు నశించిపోయి 4 నక్షత్రములు మాత్రము ధ్రువ నక్షత్ర సమీపమున ఉంటాయట. ఇది విష్ణు పురాణంలో మాట. అందుచేత క్షామం అంటే కొరత పడినవాడు, తక్కువైపోయినవాడు. అంటే అవాంతర ప్రళయమున ఇతర నక్షత్రములచే కొరత పడిపోయినవాడు, అంటే ఇతర నక్షత్రములు మరి లేనివాడు అని అర్థం. 445 సమీహన, సమీహయతి ప్రేషయతీతి సమీహన, అందరూ ఆయా అధికారములందు నియమించువాడు. 446 యజ్ఞ, యజ్ఞస్వరూపి యజ్ఞో వై విష్ణు అని యజుర్వేదము. 971వ నామం కూడా ఇదే, తానే ఆరాధన రూపముగా ఉండువాడని అక్కడ అర్థము. 447 ఇజ్య, ఇజ్యాం అర్హతీతి ఇజ్య, కామ్యఫలములను కోరువారలకు ఇంద్రాదుల ద్వారా ఆరాధింపబడువాడు. 448 మహేజ్య, మహతీ ఇజ్యా యస్య సహా మహేజ్య, కామాది పురుషార్థములు అందు ఇచ్చలేని వారికి తానే మహాయజ్ఞముగా ఉండువాడు. 449 క్రతు, క్రియతే ఇతి క్రతు, అగ్నిష్టోమాది యాగములచే ఆరాధింపబడువాడు. 450 సత్రం, సతతం సీదతీతి సత్రం, బహుకాలము చేయవలసిన సత్రయాగాదులచే ఎల్లప్పుడూ ఆరాధింపబడువాడు. లోకంలో ప్రవృత్తి ధర్మనిష్ఠులు, నివృత్తి ధర్మనిష్ఠులు అని 2 రకముల వారు ఉంటారు. అంటే ఆయనను సాధించాలని, పొందాలని అనేక ధర్మములను ఆచరించేవారు, ఆయన ఆరాధనారూపంగా లేని కర్మని చేయనివారు అని 2 రకాలు. అందులో ఇంతవరకు ప్రవృత్తి ధర్మనిష్ఠుల గురించి కొంత వివరింపబడింది. ఇక నివృత్తి ధర్మనిష్ఠుల విషయం ప్రారంభిస్తున్నారు. 451 సతాంగతి, స్వామి కైంకర్యం చేసుకునిననే తమను ఉన్నవారిగా సత్త కలిగిన వారిగా తలుచుకునేవారు. సత్తులు అంటే సజ్జనులు లేదా సత్త కలిగిన వారు. ఆయన కైంకర్యము కాని వ్యాపారము లేదు అని తెలిసినవారు. వారికి గతి, దిక్కు, ప్రాప్యము అయినవాడు ఈయనే. 452 సర్వదర్శి, సరౌ ద్విధావపి ప్రవృత్తి నివృత్తి ధర్మో ద్రష్టం శీలమస్యేతి సర్వదర్శి, ప్రవృత్తి నివృత్తి ధర్మములు రెండిటినీ అధ్యక్షుడై చూచువాడు. 453 నివృత్తాత్మ, నివృత్త ఆత్మ యస్య సహ నివృత్తాత్మ, విషయముల నుండి వైరాగ్య ప్రకటన కొరకు మనస్సును మరలించినవాడు. 231 604 780 నామాలు కూడా ఇవే. నిత్య విభూతి అను స్వరూపము కలవాడు, నివృత్తి ధర్మనిష్ఠుల ఆత్మలను తనువుగా కలవాడు, దేని యందునూ అపేక్ష లేనివాడు అని అక్కడి అర్థాలు. 454 సర్వజ్ఞ, ఆత్మానం సర్వం జానాతీతి సర్వజ్ఞ, సర్వ ప్రకారముల చేత తన్నెరిగినవాడు. 455 ఉత్తమం జ్ఞానం, ఉత్తమములగు
వైష్ణవ ధర్మములన్నీ ఎరిగినవాడు. స్తోత్రంలో జ్ఞానముత్తమం అని ఉంటుంది. సౌలభ్యం కోసం ఇలా నామాన్ని చెప్పుకుంటాం. సువ్రత, శోభనం వ్రతం యస్య సహా సువ్రత, మంచి వ్రతములను అనుష్ఠించువాడు. ఆయనకి వ్రతములేంటి? తనని ధ్యానించేవారిని ధ్యానించడమే ఆయన వ్రతమట. 824 నామం కూడా ఇదే. శరణాగత వాత్సల్యమే ఆయన వ్రతము అని అక్కడ అర్థం. 457 సుముఖ, శోభనం ముఖం యస్య సహా సుముఖ, వికారము లేని అందమైన ముఖము కలవాడు, లేదా అమృతమదన కాలమున అమృత కలసము వంటి చంద్రుని పోలు ముఖము కలవాడు. 458 సూక్ష్మ, తనకు తానే సూక్ష్మస్వరూపమున సాక్షాత్కరించినవాడు, లేదా అమృతమదన సమయంలో అసుర విషయమున గూఢమగు అభిప్రాయము కలవాడు. 459 సుఘోష, శోభనం ఘోష యస్య సహా సుఘోష, ఉపనిషత్ సంబంధమగు గొప్ప ఘోష కలవాడు, లేదా సముద్రమదన సమయమున గొప్ప ఘోష కలవాడు. 460 సుఖద, సుఖం దదాతీతి సుఖద, పరమ సుఖమును ఇచ్చువాడు, లేదా దేవతలకు అమృతమదన సమయమున సుఖమునిచ్చినవాడు. 461 సుహృత్, శోభనం హృదయం యస్య సహా సుహృత్, అపకరించువాని విషయమును కూడా మంచి మనస్సు కలవాడు, లేదా అమృతమథనము వితరణకు అంటే పంచిపెట్టుటకు తగిన మంచి మనస్సు కలవాడు. 462 మనోహర, మనః హరతీతి మనోహర, అపకరించువారి మనస్సును కూడా హరించువాడు, లేదా అమృత వితరణ సమయమున అసురుల మనస్సును అపహరించినవాడు. జితక్రోధ, జితక్రోధ ఏన సహా జితక్రోధ, తనకి అపకరించువారుల కోపాదులను జయించువాడు, లేదా అమృత వితరణ సమయమున ఆశ్చర్యమును ప్రదర్శించి రాక్షసులకు దేవతల మీద కోపమును జయించినవాడు. 464 వీరబాహు, వీరాహ బాహవ యస్య సహా వీరబాహు, సముద్రమదన సమయమున బాహుపురులు, కంకణములు, మాలలు అన్నీ చలించిపోవునట్లు కదులుచున్న బలమైన బాహువులు కలవాడు. 465 విదారణ, విదారయతీతి విదారణ, దివ్య ఆయుధములచే రాహువు మున్నగవానిని చీల్చినవాడు. 466 స్వాపన, స్వాపయతీతి స్వాపన, తన ఆయుధములచే అమృత వితరణ సమయమున దుష్టక్రియలు చేసిన వారు నశింపగా మిగిలిన వారిని మైమరుచున్నట్లు చేయువాడు. 467 స్వవస, స్వస్య వస స్వవస, వారట్లు నిద్రింపగా భక్తులతో యథేచ్ఛగా విహరించువాడు. 468 వ్యాపి, వ్యాపం శీలమస్యేతి వ్యాపి, దేవతలు మందర పర్వతము వాసుకి మున్నగు వారులకు శక్తి తగ్గిపోయినప్పుడు వారు తన శక్తిచే విశ్రాంతి నొందుటకు వీలుగా వారందరి యందు వ్యాపించి ఉన్నవాడు. 469 నైకాత్మ, నైకాహ ఆత్మానః యస్య సహా నైకాత్మ, బ్రహ్మరూపంగాను మోహిని రూపంగాను ఇట్లా అనేక రూపములుగా ఉన్నవాడు. నైక కర్మకృత్ 470 నైక కర్మకృత్, నైకాని కర్మాణి కరోతీతి నైక కర్మకృతు, ఆ సమయంలో పర్వతమును ధరించి అసురులను చంపి దేవతలకు అమృతమునిచ్చి ఇలా అనేక కార్యములను చేసినవాడు. 471 వత్సర, వసతీతి వత్సర, అందరి హృదయములందు వసించి ఉండేవాడు. 472 వత్సల, వత్సాహ అస్య సంతీతి వత్సల, దూడలగు వారిని అనగా తన యందు మిక్కిలి ప్రేమ గలవారిని ప్రేమించువాడు. 473 వత్సీ, వత్సాహ అస్య సంతీతి వత్సీ, దూడల వంటి ఆత్మవర్గములు అనేకములు కలవాడు. 474 రత్నగర్భ, రత్నం గర్భే యస్య సహా రత్నగర్భ, ధనమును కోరువారులకు ఎంతైనా అంటే కోరినంత ఇవ్వగల విశేష ధనము కలవాడు. 475 ధనేశ్వర, ధనస్య ఈశ్వర ధనేశ్వర, కోరిన ధనమును శీఘ్రముగా ఇచ్చువాడు. 476 ధర్మగుప్, ధర్మం గోపాయితీతి ధర్మగుప్, తానిచ్చిన అర్ధకామములు
దుర్విషయమున పోకుండా కాచి ధర్మమును రక్షించువాడు. 477 ధర్మకృత్. ధర్మం కరోతీతి ధర్మకృత్. తాను అనుగ్రహించుటకు కారణమైన ధర్మమును చేతనులకు తానే లభింపచేయుటచే ధర్మకృత్ అనగా ధర్మమును చేయువాడు. 478 ధర్మీ. ధర్మ అస్యాస్తీతి ధర్మీ. ధర్మమును కలవాడు. 479 సత్. సత్స్వరూపి అనగా ఎల్లప్పుడూ ఉండువాడు. ఇక్కడ స్తోత్రంలో అనేక భేదాలు బాగా కనిపిస్తున్నాయి. సదసత్ క్షరమక్షరం అని ఒక పాఠము, సదక్షరమసక్షరం అని ఒక పాఠము, సదతక్షరమసక్షరం అని ఒక పాఠము కనిపిస్తున్నాయి. మొదటి రెండింటిలో సత్తు అసత్తు అక్షరం క్షరం అనే నామాలుగా వివిధ క్రమంలో వాడారు. మరి కొంతమంది సదక్షరం అసక్షరం అని కూడా విడదీసినట్లు కనిపిస్తోంది. మనం భట్టరి వారి క్రమాన్ని అనుసరిద్దాం. 480 అక్షరం వికారము లేకుండువాడు. అసత్ అసత్తుగా ఉండువాడు. క్షరం వికారము చెందువాడు. పై రెండు కొంచెం విచిత్రంగా కనిపిస్తాయి. సత్స్వరూపి వికారము లేనివాడు అనే అర్థాలు సబబే కానీ అసత్తుగా ఉంచువాడు వికారము కలవాడు అనేవి కాస్త అర్థం చేసుకోవడం కష్టమే. కానీ నిజానికి తనని ఆశ్రయించని వారిని అసత్తుగానే లెక్కిస్తాడు ఆయన. వారికి సంసార భయాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఏష ఏవ అసాధు కర్మ కారయతి అని కౌశితికి ఉపనిషత్తులో చెప్పిన విషయం ఇదే కదా. వారి బాధను చూసి తాను దుఃఖించి వీరిని ఎలా సన్మార్గంలో ఉంచాలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. 483 అవిజ్ఞాత. నవిజ్ఞాత అవిజ్ఞాత. తన భక్తులు అపకారములు చేసినా వారిని ఎరుంగక ఉండనివాడు, అంటే ఎరుంగునట్టు ఉంటాడు. ఈ నామాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది పరబ్రహ్మకు జ్ఞానం లేదు, అంటే జ్ఞానం కలవాడు కాదు, జ్ఞానం మాత్రమే అని నిర్ధారించ చూశారు. కానీ శృతితోటి ఇతర నామములతోటి విరోధాన్ని గమనింపనందున వారి మతము మనకు సర్వథా త్యాజ్యము. 484 సహస్రాంశు. అంశువనగా జ్ఞానము, అది అపరిమితముగా కలవాడు. మరి తన భక్తుల దోషములను ఎరుంగనివాడని అజ్ఞానం చెప్పేరే 483 నామంలో. అంటే అపిచేత్ సుదురాచార అనే భగవద్గీత శ్లోకమే ప్రమాణం. నా యందలి భక్తిభావ పరాకాష్ఠ చేత లోకం దృష్టిలో అపరాధి అయినా వాడు నా దృష్టిలో సాధువే సజ్జనుడే అని ఆ శ్లోక భావము. అంటే భక్తులందరూ తప్పులు చేయవచ్చు అని అర్థం కాదు. శాస్త్రాన్ని పాటించకపోవడం లోకంలో తప్పుగా గణిస్తారు. కానీ శాస్త్రాలన్నీ నా యందు భక్తిభావాన్ని పొందించడానికే నా చేత ఏర్పరచబడ్డాయి. ఏదైనా ఒక పరిస్థితిలో ఆ శాస్త్రమే నా యందు భక్తి కలగడానికి లేదా ఆ భక్తి సంబంధమైన ఆచరణకి ఆటంకం అయితే దానిని త్రోసి రాజన్న తప్పు లేదు నా దృష్టిలో. ఇది తెలియని లోకం అతన్ని అపరాధి అని పిలుస్తుంది అని భావం. 485 విధాత. విదదాతీతి విధాత. ఆశ్రితుల పాపములను తాను గమనించకపోయినా యమదూతల బాధింపరా అంటే వారిని అట్లు చేయనట్లు విధించువాడు. 44వ నామం కూడా ఇదే. అక్కడ ఆవిర్భవింప చేయువాడు అని అర్థం. 483, 484, 485 అవిజ్ఞాత సహస్రాంశు విధాత అనే 3 నామాలకు అర్థం చెప్పుకున్నాం. తనని ఆశ్రయించిన వారి దోషములను ఎరుగడని లేదా ఎరుగునట్లు ఉంటాడని, యమకింకరాదులు వచ్చి బాధించనివ్వకుండా చేస్తాడని చెప్పుకున్నాం. మరీ ఇంత ఆశ్రిత పక్షపాతమా? తనని ఆశ్రయించిన వారి తప్పులు తాను చూచి చూడనట్లు ఉండవచ్చుగాక, కానీ యమాదులను కూడా వారిని శిక్షించనివ్వకపోవడం ఏ న్యాయం అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ధర్మసూక్ష్మం ఉంది. దానిని వామన పురాణము, విష్ణు పురాణము, బ్రహ్మపురాణము, నారసింహ పురాణము, లింగ పురాణము, విష్ణు ధర్మము, విష్ణుతత్వము, భాగవత పురాణము మొదలైన గ్రంథాల్లో విస్తారంగా వివరించబడింది. దాన్ని పరిశీలించవచ్చు. యముడు తన కింకరులతో అంటాడట, ప్రభురహం అన్య నృణాం నాతు వైష్ణవానాం అని. దీనికి నేను విష్ణు సంబంధులకు తప్ప మిగిలిన వారికే ప్రభువును.
వైష్ణవులకు సంబంధించినంత వరకు శిక్షించే అధికారం నాకు లేదు అని అర్థం. అందుచేత రాజకుమారుణ్ణి మందలించడానికి సైనికాధికారికి ఎలా అధికారం ఉండదో అలా యమాదులు భగవంతుని ఆశ్రయించిన వారిని ఏమీ చేయలేరట. మరైతే వీడు చేసే అపరాధాలను ఆయన సహిస్తూ పోతూ ఉంటే వీడికి త్యాజ్యములేవి ఉపాధేయములేవి తెలిసేదెలాగా? అంటే చేయకూడని పనులేవి, చేయవలసిన పనులేవి అనే విభాగం ఎలాగా అంటే 486వ నామం బయలుదేరుతోంది. 486 కృతలక్షణ. కృతం లక్షణం ఏన సహా కృతలక్షణ. తన సంబంధము ఉపాధేయము స్వీకరించదగినది, తదితరములు త్యాజ్యములు అంటే విడిచిపెట్టదగినవి అనే లక్షణమును ఏర్పాటు చేసి ఉండువాడు. గభస్తి నేమిహి. గభస్తి నేమిహి యస్య సహ గభస్తి నేమిహి. వీరులను రక్షించుటకై ప్రకాశవంతమగు చక్రం కలవాడు. 488 సత్వస్థః. సత్వే హృదయే తిష్టతీతి సత్వస్థః. వారల కర్మఫలములను చేయుటకు యమకింకరులు రారు, నిజమే, కానీ కర్మలేమవుతాయి? వారి హృదయంలో తాను తిష్టవేసి ఉండడం వలన అవి భస్మమే అవుతాయి. సింహ హినస్థితి సింహ. ఈ ధర్మ సూక్ష్మము ఎరుంగని యమకింకరులు సమీపించినచో వారిని హింసించువాడు, అడ్డుకొనువాడు. అజామిలుడి కథ ఇదేగా. 202వ నామం కూడా ఇదే, తుదముట్టించువాడు అని అక్కడ అర్థం. 490 భూతమహేశ్వర. భూతానాం మహేశ్వర భూతమహేశ్వర. సమస్త భూతములను నియమించు బ్రహ్మరుద్రాదులకు కూడా నియామకుడై ఉండేవాడు. 491 ఆదిదేవ. ఆదిశ్చ అసౌ దేవ చ ఆదిదేవ. అందరికీ తొలి దేవుడు. 492 మహాదేవ. మహాశ్చ అసో దేవ చ మహాదేవ. బ్రహ్మాదులను బంతుల వలె ఆడువాడు. 493 దేవేశ. దేవానాం ఈశ దేవేశ. ఆ బ్రహ్మాదులను తమ తమ అధికారములందు నిలుపువాడు. 494 దేవభృత్. దేవాన్ బిభర్తీతి దేవభృత్. బ్రహ్మాది దేవతలను యథేచ్ఛగా వినియోగించుచు భరించువాడు. 495 గురుహు. వేదవాక్యములచే ఆయా దేవతలను మీ అధికారములేవి అని ఉపదేశించుట చేత వారికి గురువు. 496 ఉత్తర. ఉత్తరంతి అస్మాదితి ఉత్తర. ఆ దేవతలకు అసురులచే గలుగు ఆపదలను తప్పించువాడు, లేదా దేవతల స్తోత్రానంతరము వారిని రక్షించుటకై లేచువాడు. 497 గోపతి. గవాంపతి గోపతి. ఛందస్సు, భాష అని వ్యవహరించే సమస్త వాక్కులకు భర్త, లేదా వేదములకు భర్త. 599వ నామం కూడా ఇదే, స్వర్గానికి నాథుడు అని అక్కడ అర్థం. 498 గోప్తాహ. గోప ఇతీతి గోప. సమస్త విద్యలకు రక్షకుడు. 600వ నామం కూడా ఇదే, కర్మ ఫల చక్రమును రక్షించువాడని అక్కడ అర్థం. 499 జ్ఞానగమ్య. జ్ఞానమునకు గమ్యము అంటే అవధి అయినటువంటి వాడు, లేదా సమాధిచే పొందదగినవాడు. 500 పురాతన. పురాపూర్వం భవతీతి పురాతన. అనాదిగా ప్రవర్తింపచేయువాడు. ఎంత వెనుక కాలంలో వెళ్ళినా పురా అంటే పూర్వము అంటూనే ఉంటారట. అప్పటి నుండి ఉన్నవాడు ఆయన. ఇక్కడికి ఈ విషయాన్ని ముగించి ఇక హయగ్రీవ వర్ణన ప్రారంభిస్తున్నారు. హయగ్రీవ వర్ణని తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.